హాయ్ ఫ్రెండ్స్, సోనీ ఆల్ఫా 6100 ఇది డ్యూయల్ లెన్స్తో వస్తుంది. 16 to 50 mm లెన్స్ అండ్ 55 to 210 mm లెన్స్. ఇది f4.5 అపర్చర్తో వస్తుంది అండ్ 16 to 15 ఏమో f3.5 అపర్చర్తో వస్తుంది. ఓకే, దీంతో పాటు ఇది మనకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చింది, సోనీ బ్రాండ్ నుంచి. ఫస్ట్ ఒక బ్యాగ్ అన్బాక్సింగ్ ఇద్దాం. చిన్న కవర్ అయితే ఇచ్చిండు. మళ్ళీ తర్వాత పర్లేదు, బాగుంది బ్యాగ్. సోనీ బ్రాండింగ్తో వచ్చింది అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, గట్టిగా ఉంది. ఓకే, యూజ్ అవుతుంటే ఓకే, ఇది ఒక కంపార్ట్మెంట్ ఇచ్చిండ్రు అండ్ లోపల ఓకే డివైడర్ కూడా ఇచ్చిండు. ఒకటి డివైడర్ స్టాక్ వెల్క్రోతో పాటు ఇచ్చిండు. లేకుంటే మీరు డైరెక్ట్ కెమెరాని కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం పెట్టి చూపిస్తాను నేను. ఓకే ఓకే కెమెరాని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీల్ అన్బెల్ట్ యూజ్. దీంట్లో మనకి 64 GB మెమరీ కార్డు కూడా ఇస్తారని చెప్పేసి ఇచ్చిండు. మెమరీ కార్డు ఇన్సైడ్ అని చెప్పి కూడా ఇచ్చిండు. ఫ్రీ ఇస్తారో లేదో మరి చూద్దాం ఒకసారి. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇది 18th February 2025లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఐ థింక్. ఓకే, మెమరీ కార్డు అయితే ఇచ్చిండు. మెమరీ కార్డు ఓకే, మంచి ప్యాకేజింగ్లో వచ్చింది మెమరీ కార్డు. చాలా బాగుంది. ఓకే, మెమరీ కార్డు మంచిగా ఇచ్చింది. అంటే పేపర్ వర్క్ ఇచ్చింది. ఇదేంటో అంటే వ్యారంటీ అనుకుంటా. ఇది వ్యారంటీ కార్డ్ ఇచ్చింది. ఇది సో మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇందులో వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తుందంటే 2 years వ్యారంటీ, స్టాండర్డ్ వ్యారంటీ ప్లస్ 1 year అడిషనల్ వ్యారంటీ. అంటే దీన్ని మనం ఏం చేయాలంటే, యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు సోనీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ చేసి మన ఈ కెమెరా సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇక్కడ సీరియల్ నెంబర్స్తో పాటు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటా. సో దాట్ మనకి 2 years స్టాండర్డ్ వ్యారంటీ ఇస్తారు, దాంతోపాటు 1 year అడిషనల్గా వ్యారంటీ ఇస్తారు లాగిన్ చేస్తే. సో ఓకే, పేపర్ వర్క్ ఒక్కసారి పక్కన పెట్టేసి మనము సైడ్ దీనికి ఏమేమి ఇస్తున్నారు, ఇది ఇచ్చారు 2+1 year వ్యారంటీ అని చెప్పి ఇచ్చారు. 2+ ఇది స్కాన్ చేస్తే మనకు డైరెక్ట్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. మనం +1 year వ్యారంటీ తీసుకోవచ్చు. ఇక్కడ పక్కన పడేసి మనం సైడ్కి ఏమేమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు ఇది ఎక్స్మోర్ సెన్సార్ ఒకటి ఇచ్చారు. బయాన్స్ X 4K రికార్డింగ్ ఉంటుంది. 4K రికార్డింగ్ అండ్ డాల్బీ ఆడియో, వైఫై కూడా ఉంది దీనికి. NFC కూడా ఇచ్చారు. NFC అంటే మనకు OnePlus మొబైల్ ఫోన్స్లో వస్తుంది. దాన్ని యాక్చువల్ ఏంటంటే నేను అన్బాక్స్ చేయించినాక చూపిస్తాను. NFC సైడ్కి పెడితే మనకు ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. అండ్ బ్లూటూత్ కనెక్ట్, ప్రూ ఫైండర్. ఓకే, OLED ప్రూ ఫైండర్ అంటే మిర్రర్లెస్కున్న DSLRకి అదే ఒకటి డిఫరెన్స్ అనుకుంటాను నేను నాకు తెలిసినంతవరకు. మిర్రర్లెస్లో మనకు ఈ OLED డిస్ప్లే వస్తుంది ఆ వ్యూ ఫైండర్లో. అండ్ మనకు DSLRలో డైరెక్ట్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఒక రిఫ్లెక్షన్ మిర్రర్స్ కాకుండా ఉంటుంది. మెమరీ కార్డు ఇంక్రీస్తుంది. SDXC మల్టీ అన్నీ ఏంటి ఉన్నాయి. HDMI అది కూడా మనకు అంత ఐడియా లేదు. ఇది యాక్చువల్ వచ్చేసి 24.2 మెగాపిక్సెల్స్. ఇది 24.2 మెగాపిక్సెల్స్. ఓకే, ఇవన్నీ టచ్ కూడా ఫుల్ టచ్ కాదనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఇది మినిమం టచ్ అనుకుంటా. ఏంటంటే ఫోకసింగ్ పాయింట్స్ కోసం అని చెప్పి టచ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఏంటి రియల్ టైమ్ ట్రాకర్, సైలెంట్ షూటింగ్, ఏంటి ఉన్నాయి. మనకు కూడా అంత ఐడియా లేదు, మనం కొత్త కాబట్టి. ఓకే, చూద్దాం వాడుతుంటే. ఇంకా దీంట్లో బాక్స్ లేని వస్తే ఓపెన్ చేసి చూద్దాం. అంటే పేపర్ వర్క్ ఇచ్చేసింది. పేపర్ వర్క్ ఇవన్నీ
ఏదో బిల్స్ పేపర్స్ అంతా స్టాండర్డ్ వారంటీ అని పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటంటే కెమెరా స్ట్రాప్ నెక్ స్ట్రాప్. ఇది యాక్చువల్లీ నెక్ స్ట్రాప్ అంటే మనకు తలిగేసుకోవచ్చు ఉన్నది. నెక్ స్ట్రాప్ విత్ సోనీ బ్రాండింగ్ ఆల్ఫా కూడా ఇస్తారు అనుకుంటే, బట్ ఓకే సోనీ బ్రాండ్తో పాటు ఇస్తాను. ఇది సోనీ బ్రాండింగ్. అండ్ యాక్చువల్లీ ఇది ఒక కేబుల్స్ ఇచ్చాను. ఏం కేబుల్ ఇది యాక్చువల్లీ నాకు డైరెక్ట్ అది బాక్స్ ఇవ్వకుండా డైరెక్ట్ కెమెరాకి మనము ఇది చేసుకోవచ్చు అనుకుంటా. ఇది ఒకటి ఇచ్చిండు. సోనీ 5 వోల్ట్ ఛార్జర్. ఇది 5 వోల్ట్ ఛార్జర్ డైరెక్ట్. దీన్ని యాక్చువల్ ఏంటంటే ఈ పిన్స్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేసేసి దీన్ని ఇన్సర్ట్ చేసి యూఎస్బి ఇది పెట్టేసి డైరెక్ట్ మైక్రో యూఎస్బితోని ఛార్జింగ్ పెట్టేసాను. నెక్స్ట్ బ్యాటరీ ఇచ్చారు మనకి. బ్యాటరీ ఎంత ఆంపియర్ బ్యాటరీ అంటే యాక్చువల్లీ 1020 mAh మాత్రమే ఇచ్చిండ్రు. ఇది యాక్చువల్గా నేను ఆన్లైన్లో సెర్చ్ చేసిన, మనకు ఏదో బ్రాండ్ ఏదో ఉంది, అది యాక్చువల్ అంటే 2000 mAh బ్యాటరీతో వస్తుంది. నేను అది కూడా పర్చేజ్ చేస్తాను. అది పర్చేజ్ చేస్తే మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఓవర్ టైం వస్తే ఈ బ్యాటరీలో ఎక్కువసేపు రావన్నట్టు. యాక్చువల్లీ మనం ఒక 100 to 500 ఫొటోస్ తీసే వరకు వెళ్ళిపోతుంది అంతే. అండ్ నెక్స్ట్ ఉంది యాక్చువల్లీ ఏంటంటే 55 to 210 mm లెన్స్. దీనికి ఒక ఫుడ్ కూడా ఇచ్చాను, క్యాప్ కూడా ఇచ్చారు. ఏంటంటే సన్ నుంచి వెళ్ళి మనకు రిఫ్లెక్షన్ రాకుండా 25 mm లెన్స్. ఓకే, ప్యాకేజింగ్ చాలా బాగుంది. 55 to 210 mm లెన్స్ ఇచ్చింది. 55 to 210 mm లెన్స్ సోనీ బ్రాండ్తో. ఇది 55 mm, ఇదేమో 210 mm. చాలా బాగుంటుంది. ఇది పోర్ట్రేట్ షాట్స్ కానీ ఎలాంటివి చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఉంది మనకు కెమెరానే డైరెక్ట్ కెమెరా ఉంది. ఇది ఇంకా ఆల్రెడీ మనకు ప్రైమ్ లెన్స్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ వచ్చేసింది. లెన్స్ ఆల్రెడీ కిట్ లెన్స్ అంటారు. యాక్చువల్లీ ప్రైమ్ లెన్స్ కాదు, కిట్ లెన్స్. ఈ కిట్ లెన్స్ అంటారు, ఇదేమో జూమ్ లెన్స్ అంటారు. ఇదేమో జూమ్ లెన్స్, ఇదేమో కిట్ లెన్స్. కిట్ లెన్స్ వచ్చేసి మనకు 16 to 55 mm లెన్స్. అది చిన్న లెన్స్ అన్నట్టు ఇది యాక్చువల్లీ. నేను అందుకే ఇది అంటే అవుట్డోర్లో పనిచేస్తుంది. అండ్ ఇది ఏంటంటే జూమ్ కోసం అని చెప్పి ఒకటి తీసుకున్నాను, 2 ఎక్స్ట్రా కావాలని చెప్పి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫటాఫట్గా మనం ఆన్ చేసేద్దాం దీన్ని. సో ఫటాఫట్గా మనం సెటప్ చేసేద్దాం. ఇప్పుడు బ్యాటరీ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇది కీప్ని లెఫ్ట్ కంటే ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. మెమరీ కార్డ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలంటే ఇది ఇలా బ్యాక్ సైడ్ ఉండాలి. బ్రాండింగ్ అనేది లోపల సైడ్ ఉంటుంది. ఓకే, సో మన సౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాటరీ అనేది ఈ బ్రాండ్ అనేది ఈ సైడ్ ఉండాలి. ఓకే, మనకు చూస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా లోపల లాక్ సౌండ్ వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకు ఇక్కడ చూపిస్తుంది ఓపెన్ అండ్ లాక్ సింబల్. ఓకే, ఇది లాక్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, లాక్ అయిపోయిన తర్వాత మనం క్యాప్ తీసేద్దాం. లెన్స్ క్యాప్ తీసేసి ఛార్జింగ్ ఉందో లేదు. రైట్, ఓకే, ఓపెన్ అయిపోయింది యాక్చువల్లీ. దీనిపైన కూడా రివ్యూ చేసేస్తాను. యాక్చువల్ 64% ఉంది. యాక్చువల్లీ ఇది నేను చాలా రోజులు తీసుకొని ఒక 2-3 days అవుతుంది. దీన్ని ఆల్రెడీ కొంత వాడి అంటే పూర్తిగా ఇంకా చేయలేదు. నాకు వర్క్ బిజీలో జస్ట్ ఇన్స్టాల్ చేసేసి
అన్బాక్స్ చేసేసి నేను ఒక 4-5 ఫొటోస్, మా పాపాయి ఫొటోస్ అండ్ ఫ్యామిలీ ఫొటోస్ కాస్త తీసుకున్నాను అంతే. అండ్ ఇది పూర్తి రివ్యూ చేయాలంటే ఒక 2-3 డేస్లో చేసి మళ్ళీ రివ్యూ పెట్టమంటే పెట్టేస్తాను నేను ఆల్రెడీ. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఈ ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఇచ్చారు అండ్ HDMI పోర్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇదేమో మైక్ అనుకుంటా, యాక్చువల్లీ మైక్దే అనుకుంటా ఇది. అండ్ ఇది లెన్స్ క్యాప్, ఇది యాక్చువల్లీ లెన్స్ క్యాప్ వాడి చూపిస్తా. ఇది ఇట్లా ఉంటుంది, ఆన్ చేయగానే మనకు ఇది లెన్స్ అనేది కాస్తంత ముంగట్కి వచ్చింది యాక్చువల్లీ. అండ్ ఆల్సో ఇది టిల్టబుల్ స్క్రీన్తో వస్తుంది. నేను చెప్పాను కదా ఇది మనకు మన DSLRకి అండ్ మనకు మిర్రర్లెస్ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. ఇప్పుడు మనకు డిస్ప్లే ఆన్లో ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే ఇక్కడ మనకు ఐ తీసుకెళ్ళగానే లోపల ఒక ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ లోపల ఒక డిస్ప్లే ఉంటుంది చిన్నగా. ఆ డిస్ప్లే ఆన్ అయిపోయి మనం వ్యూ ఫ్రంట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మళ్ళీ తీసేసిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడనే ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్. దీన్ని యాక్చువల్గా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఈ కెమెరా ఏంటంటే మనకు వ్లాగర్స్కి చాలా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ. సో ఈ విధంగా చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది సెల్ఫీ మోడ్ కాబట్టి ఒక 3 సెకండ్స్ మనకు టైమర్ పెట్టుకొని తీసుకుంటుంది. జనరల్గా అయితే మనకి డిస్ప్లే అనేది ఇటు ఈ పక్క ఉందనుకోండి, పక్కన ఫోటో తీసుకుంటాను మీకు చూడండి అలా. కెమెరా నైట్ టైం ఫొటోస్ అండ్ మార్నింగ్ టైం ఫొటోస్ ఎలా వస్తుందో నేను ఒకసారి మీకు స్క్రీన్ పైన వేసి చూపిస్తాను. అండ్ వీడియో కూడా ఒక అవుట్డోర్లో వీడియో ఎలా వచ్చింది అండ్ ఇండోర్లో ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మనకి పెద్ద లెన్స్, జూమ్ లెన్స్ పెట్టేసి కూడా చూద్దాం. యాక్చువల్లీ జూమ్ లెన్స్ అనేది ఏంటంటే మనకు బయట అవుట్డోర్లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది జూమ్ లెన్స్ అనేది. లెన్స్ పెట్టడం కూడా కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లెన్స్ పెట్టేటప్పుడు కూడా. లెన్స్ యాక్చువల్లీ ఏంటంటే మనకు ఈ వైట్ డాట్ అండ్ ఇక్కడ ఒక వైట్ డాట్ ఉంటుంది. ఆ వైట్ డాట్ రెండు మ్యాచ్ చేసుకోవాలి. వైట్ డాట్ మ్యాచ్ చేసుకొని ఒక క్లిక్ సౌండ్ వస్తుంది. క్లిక్ సౌండ్ వచ్చిన తర్వాత మనం క్యాప్స్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కానీ లెన్సెస్ మనం ఎయిర్కి పెట్టాలి ఎప్పుడు కానీ, ఎందుకంటే మైన్యూట్ పార్టికల్స్ వెళ్ళి చాలా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కెమెరా లెన్సెస్కి. మనం సరౌండ్ ఇది యాక్చువల్ ఏంటంటే 55 జూమ్ ఇది. అండ్ దీన్ని 210 కేస్తే ఇట్లా ఉంటుంది. దీన్ని కూడా నేను ఒక వీడియో తీస్తాను దీంతో పాటు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఇందాక మీరు అన్బాక్సింగ్ చూసారు కదా, అది ఈ కెమెరాతోనే రికార్డింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ. అండ్ దీనికి 16 to 55 mm లెన్స్ ఇన్స్టాల్ చేశాను దీనికి ఆల్రెడీ. అండ్ జూమ్ వచ్చేసి ఒక 20లో ఉంది అనుకుంటా, 20 అండ్ 1080లో రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ వాయిస్ కూడా డైరెక్ట్ కెమెరా నుంచి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఏం మైక్ కానీ ఎలాంటిది కానీ ఏం పెట్టలేదు. ఇందాక షూట్ చేసిన వీడియో కూడా, అది అన్బాక్సింగ్ వీడియో కూడా నా iPhone SE 2020లోనే చేశాను. దాన్ని కూడా ఏం మైక్ యూజ్ చేయలేదు, ఇంటర్నల్ మైకే. అండ్ ఈ కెమెరా కూడా డైరెక్ట్ ఇంటర్నల్ మైక్. నేను ఇంతవరకు మైక్ ఒకటి కూడా కొనలేదు. మేబీ ముందర ఒక అవసరం వస్తే ఇట్లా తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ ఒక లైట్ ఒకటే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఈ పక్క మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది. సో నేను ఇక్కడ లైట్ కానీ ఏం తీసుకోలేదు నేను యాక్చువల్లీ. లైట్స్ కానీ యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ ఎలా తీయాలని కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక కెమెరా తీసుకున్నాం కదా, దాన్ని ఎలాగో అన్బాక్సింగ్ చేయాలన్న ఉద్దేశం కొద్ది నేను ఫ్రెండ్స్ ఇందాక షూట్ చేసిన 55 mm లెన్స్. యాక్చువల్లీ ఇందాక యూజ్ చేసిన లెన్స్ ఇది అన్నట్టు. ఇది 16 to 55 mm లెన్స్, చిన్న లెన్స్. ఇది ప్రీ ఇన్స్టాల్ వస్తుంది క్యామ్తో. అండ్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది యాక్చువల్లీ ఏంటంటే 55 to 210 mm లెన్స్. ఇది జూమ్ లెన్స్ అన్నట్టు, కొంచెం జూమ్ బాగా వస్తుంది అన్నట్టు. సో అందుకోసం నేను ట్రైపాడ్ అండ్ కెమెరాని కాస్త ఎంత జరిపాను, అంటే ఎంత లేదన్నా ఒక 2-3 మీటర్స్ వరకు ఎంత జరిపించాను. సో వీడియో ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. నా రూమ్లో లైటింగ్ చాలా తక్కువ ఉంది. సో అందుకోసమని కాస్తంత బ్లర్ లేకపోతే చాలా
అగ్లీగా కూడా రావచ్చు యాక్చువల్లీ. నెక్స్ట్ టైం నుంచి ఏమైనా అన్బాక్సింగ్ వీడియోస్ ఏంటంటే అవుట్డోర్లో కానీ ఫుల్ లైటింగ్ సెటప్లో సెట్ చేసినప్పుడు చేద్దాం. ఇది ఏంటంటే కొత్తగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, ఇది మన కెమెరాది చిన్న లెన్స్ అన్నట్టు, అంటే మన ప్రీ ఇన్స్టాల్ లెన్స్ అని చెప్పాం కదా అది. ఇది యాక్చువల్లీ ఏంటంటే 16-55mm లెన్స్. ఇది ఏంటంటే చాలా దగ్గరగా వస్తుంది అండ్ వైడ్ యాంగిల్లో వస్తుంది చాలా. ఇందాక లెన్స్ అనేది ఏంటంటే జూమ్ కోసం యూజ్ చేస్తారు. ఇది కలర్ గ్రేడియంట్ కానీ చాలా బాగుంది ఇది కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది సోనీ ఆల్ఫా 6100 కెమెరా. ఇది 55-210mm లెన్స్. దీని ఫోకల్ లెంత్ వచ్చేసి ఇంత డిస్టెన్స్లో ఉంటుంది. ఇది లైట్నింగ్లో ఈవినింగ్ ఐ థింక్ 6:15 అవుతుంది. 6:15 టైంలో ఈ మరొక కలర్